సీతారామ కాలువ ద్వారా నీటిని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద ఎన్ఎస్పీ కెనాల్కు అనుసంధానం చేసి గోదావరి జలాలను తరలిస్తున్నారు. జులూరుపాడు మండల రైతులకు నీటి అవసరాలు తీర్చకుండా నీటిని వేరే జిల్లాలకు తీసుకుపోతున్నారని విమర్శల మధ్య స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ చొరవ తీసుకొని మండల వ్యాప్తంగా ఉన్న చెరువులను నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం సీతారామ కాలువ నుండి లింక్ కాలువ ద్వారా కాకర్ల చెరువుకు రైతుల ఆనందోత్సాహాల మధ్య నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకర్ల ఎర్ర చెరువు కింద సుమారు 1000 ఎకరాలు సాగవుతుందని, తాగునీరు, సాగునీరు అవసరాలు తీర్చుకోవచ్చన్నారు. జులూరుపాడు రైతులకు నీరు ఇచ్చినందుకు తన జన్మ ధన్యమైందన్నారు. మండల రైతులెవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, మిగతా చెరువులను కూడా త్వరలో నింపుతామన్నారు. కాకర్ల రైతులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లేళ్ల వెంకట్రెడ్డి, మంగిలాల్ నాయక్, దుద్దుకూరు మధు, అల్లాడి నరసింహారావు, మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మోసం చేసి ప్రాజెక్టు ద్వారా 8,500 కోట్ల రూపాయలు వృధాగా దండుకొని ఒక్క ఎకరా నీళ్ళు ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళు ఆ రోజే చెప్పాను నేను, ఖచ్చితంగా జూలూరుపాడు ప్రతి ఎకరా నీళ్ళు ఇస్తామని చెప్పేసి. ఇప్పుడు 4 చెరువులకు ప్లాన్ చేస్తా ఉన్నాం. గుండెపూడి, కాకర్ల, కొత్తూరు, పాపకొల్లు, ఇంకా వీడి ద్వారా అన్ని చెరువులు నింపే కార్యక్రమం తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే చాలా సంతోషంగా ఉన్నది. ఈ ప్రజల పక్షాన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇవాళ మన కళ్ళ ముందే గోదావరి నీళ్ళని కాకర్ల చెరువులు తీసుకెళ్తా ఉన్నాం. దాదాపు 1000 ఎకరాలు పండించే పంట ఆ చెరువు కింద ఆయకట్టున్నది. ఆ రైతుల కోరిక మేరకు మా మండల నాయకత్వం, మండల పార్టీ అధ్యక్షుడు మంగిలాలు, మా పెద్ద ఆయన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి గారు, మా నరసింహరావు గారు, ఇంకో నరసింహరావు గారు, మా రాంబాబు, మధు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా నీళ్ళు రావాల్సిందే, ఉపయోగపడాల్సిందే అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత ఏఈ గారు, డి గారు నిద్రపోనీయకుండా మనం ఏదైనా కానీ దీన్ని ప్లాన్ చేయాలి, నీళ్ళు రావాలని చెప్తే ఇప్పటికప్పుడు ఇబ్బంది ఉన్నా కూడా 4 రోజులు పూర్తి చేసి ఇవాళ మనం గోదావరి నీళ్ళని తీసుకెళ్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది. కరువులో కూడా ఎల్లెన్నో ఏర్పడ్డ దుర్మార్గపు వాతావరణం ఇవాళ ప్రపంచంలో వర్షం వస్తూ ఉంటే కూడా ఏడుబో అన్నట్టుగా రానియకుండా ఆపే పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. కాబట్టి రైతులకి, తాగటానికి, పశువులకి అన్ని రకాలుగా నీళ్లు ఉపయోగపడాలనే ఉద్దేశంతో కాకర్ల చెరువు నింపే కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు, నాయకులు అందరి ఆశీస్సులతో నేను ఎమ్మెల్యేనందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నాగనే సాగర్ కాలం ఎవరు తవ్వినా అంటే జలగ వెంగళరావు తవ్వినా చెప్తారు. ఇలా గోదావరి నీళ్ళు ఎవరు తెచ్చిండ్రు? జులూరుపాడు ఏన్కూరు మీదుగా వైరా కంటే రామదాస్ నాయక్. నాకు అదే చాలా సంతోషం. ఎవరో 150